పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. నార్మల్గా ఇక్కడికి వచ్చిన మన అందరి టీచర్స్ని కాస్ట్లో ఏ సంవత్సరంలో జాయిన్ అయిన వాళ్ళైనా సరే ఏదో ఎగ్జామ్ రాసి వచ్చి ఉంటారు. ఎగ్జామ్కి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ప్రిపేర్ అవుతాం. అది ఎంత ఈజీదైనా హార్డ్దైనా ప్రిపేర్ అవుతాం. చదువుతాం. ఎగ్జామ్ రేపనగా 1 డే బ్యాటింగ్ చేసే వాళ్ళైనా చాలా డేస్ నుంచి చదివే వాళ్ళైనా చదువుతారు. చదివినా ఏం చేస్తాం, రికాల్ చేస్తాం. కంపల్సరీ రికాల్ చేయకపోతే తెలిసిందని కూడా మిస్టేక్ చేసి వస్తాం. అయ్యో చదువుకుంటా అయిపో, ఇంకొకసారి చదువుకుంటా అయిపో అనుకునే వాళ్ళు ఇంతవరకు ఇన్ని ఎగ్జామ్స్ ఒక్క క్వశ్చన్ దగ్గర అనుకుంటారు, ఇంకొకసారి చూసి ఉంటా అయిపోయి ఆన్సర్ చేసినారు. ఇంకొకసారి అంటే రీకాల్. అప్డేట్ ఏ ఎగ్జామ్లో అయినా కరెంట్ అఫైర్స్ ఇస్తారు. ప్రజెంట్ అయితే ఎందుకు, ఇప్పుడున్న సొసైటీకి అనుగుణంగా ఉందా లేదా, ఇప్పుడు పనికొస్తారా లేదా అనేది అప్డేట్. ఇంకొకటి మనం మస్తు చదువుతాం నైట్, రేపు ఎగ్జామ్ అంటే నైట్ మస్తు చదువుతాం. దాన్ని ఇంప్లిమెంట్ ఆప్షన్ కరెక్ట్ పెట్టకపోతే వేస్ట్, ఎంత చదివినా వేస్ట్. ఈ 3 పాయింట్స్ ఎగ్జామ్కి అప్లై చేసి 3 పాయింట్స్ కూడా మన టీచింగ్ మెథడ్లో, టీచింగ్ స్కూల్లో అప్లై చేయాలి. రీకాల్ మనకు చాలా నాలెడ్జ్ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నాం. ఆ నాలెడ్జ్ను ఈ ట్రైనింగ్స్ ద్వారా రికాల్ చేసుకుంటున్నాం. అప్డేట్ అవ్వాల్సింది. అప్డేట్ అవ్వడం కోసమే ఈ ట్రైనింగ్స్. లేకపోతే ఉండలేము. ఏఐస్ ఇవన్నీ వచ్చినాక చెప్పలేము. మళ్ళీ ఇంటర్వ్యూస్ పెట్టి తీసేసేవి కూడా ఉండొచ్చు కదా, మనం ఏం చేయలేము కదా. తర్వాత ఇవన్నీ నేర్చుకునేవి ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఎంత నేర్చుకున్నా వేస్ట్ చెప్పనప్పుడు. అంతే. థ్యాంక్ యూ.